ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. నేడు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ట్రావిస్ హెడ్ క్లాసెస్ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. అనంతరం 287 పరుగులు చేసింగ్లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓ దశలోని ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ధ్రువ్ జురైల్ క్రీజులో ఉన్నంత వరకు సేపు రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించేలా అనిపించింది. ఓ దశలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును వీరిద్దరూ ముందుండి నడిపించారు. 4వ వికెట్కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ను భయపెట్టారు. శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 66 పరుగులు చేయగా, జురైల్ 35 బంతుల్లోనే 5 ఫోర్లు 6 సిక్స్లతో 70 పరుగులు చేశాడు. అయితే శాంసన్ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా జురైల్ వికెట్ను జంపా తీశాడు. వీరిద్దరు కూడా జట్టు స్కోర్కు 161 పరుగుల వద్ద వెనుదిరగటం రాజస్థాన్ రాయల్స్ను దెబ్బతీసింది.